నమస్తే. పవన్ కళ్యాణ్ గురించి 10 సంవత్సరాల నుంచి కన్న కళ ఈరోజు నెరవేరింది. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అనే మాట కోసం 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఎదురు చూశారు. ఎంతలా ఎదురు చూశారంటే ఎన్ని అవమానాలు పడ్డారంటే జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కడైనా పెళ్లికో ఫంక్షన్కో వెళ్తే ఎవరైనా రాజకీయాలు మాట్లాడుతుంటే అక్కడికి వెళ్తే మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావన గురించి మాట్లాడే సందర్భంలో అక్కడ టీడీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, మీ వాడి గురించి ఏం మాట్లాడతావు, 2 చోట్లలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఎన్నో అవమానాలు పడ్డారు జనసేన కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నోసార్లు అవమానపడ్డారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని పదే పదే వైసీపీ వాళ్ళు తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తారా, పార్ట్ టైం పొలిటీషియన్ అన్నప్పుడు చాలా బాధ కలిగింది. జనసేన పార్టీ కార్యకర్తలకు చాలా బాధ కలిగింది. అదేంటి అందరు పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ అంటున్నారు, అందరూ రోజు రాజకీయమే చేస్తున్నారా అని బాధపడ్డారు. పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినప్పుడు బాధపడ్డారు. ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ గారికి 24 స్థానాలు అన్నప్పుడు అరే జనసేన పార్టీ ఇంత స్థాయి ఉండి 24 స్థానాలు అని జనసేన కార్యకర్తలు కూడా బాధపడిన రోజులు నేను చూశాను. చాలా బాధపడ్డారు. ఆ తర్వాత 21 స్థానాలు తీసుకోవడం ఇంకా బాధేసింది. జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు కొంతమంది. అలాంటి సందర్భంలో ఇంత వ్యతిరేకత జనసేన కార్యకర్తలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా అనే అనుమానాలు కూడా అవుతాయి. చివరికి అనుకున్న కళ 10 సంవత్సరాల నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకున్నారో ఆ కళ చివరికి నెరవేరింది. పవన్ కళ్యాణ్ అనే నేను ఆ మాట కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాను. ఈ యొక్క కృషికి, పవన్ కళ్యాణ్ గారి యొక్క గెలుపుకి తోడ్పడిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలు, విదేశాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఎవరైనా సరే ప్రత్యక్షంగా పరోక్షంగా పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గా మాట్లాడిన ఎవరైనా సరే, ఎవరికైనా సరే అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక దశలో పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీకి వెళ్తాడా ఈ జన్మలో, లేదా వెళ్ళడా అనే బాధ కలిగింది. అలాంటిది ఈరోజు ఆయన అసెంబ్లీకి వెళ్ళిన తీరు చూస్తే ఎవరైనా సరే సలాం కొట్టేస్తారు. ఒక ప్రజారాజ్యం పార్టీ ఓటమితో మొదలై తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఎవరు నమ్మలేదు. పవన్ కళ్యాణ్ 2014లో నమ్మలేదు, 19లో టీడీపీకి ఇచ్చిన, జనసేనకి ఇచ్చిన 2 ఒకటే అని అస్సలు నమ్మలేదు. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేసే స్థాయికి వెళ్ళడం ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, జనసేన కార్యకర్తగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.